షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 5 వర్సెస్ 1 to 11. ఈ లేఖన భాగం సారాంశాన్ని గమనించినట్టయితే ఒక ఆత్మీయ సత్యం మనకు కనిపిస్తుంది. ఎన్నో ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. అట్ ది డైరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అట్ ది డైరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ఒక నిర్దేశకత్వంలో, దర్శకత్వంలో పేతురు ఒక గొప్ప కార్యాన్ని, అమేజింగ్ థింగ్, వండర్ఫుల్ థింగ్ ఇన్ హిస్ లైఫ్. ఆయన జీవితం ఏనాడు కూడా చూడలేని ఒక అద్భుత కార్యాన్ని ఆయన చూడగలిగాడు. ఈ వాక్య భాగంలో 5వ అధ్యాయం లూకాసు వార్త 2వ వచనం. ఆ సరస్సు తీరమున 2 దోణలను చూచెను, జాలరులు వాటి నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఈ వాక్య భాగంలో గమనించితే 5వ వచనం, సీమోను ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడతాం కానీ మాకేమీ దొరకలేదు. పేతురు యొక్క డైరెక్షన్లో పెద్దవాడు కాబట్టి అనుభవజ్ఞుడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు. అట్ ద డైరెక్షన్ ఆఫ్ పీటర్ దే కుడ్ క్యాచ్ నథింగ్. రాత్రంతా ప్రయాసపడ్డాడు. ప్రభు యొక్క నిర్దేశకత్వంలో ఉండకుండా మనకు నిర్దేశకత్వంలో ముందుకు సాగిన, కష్టపడిన, రాత్రి వాళ్ళు కష్టపడినా కూడా ఇలాంటి ఫలితాలను సాధించలేరు. అదే విషయాన్ని యోహాను సువార్తకు 15వ అధ్యాయం 4-5 వచనాల్లో ప్రస్తావిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. రాత్రంతా ప్రయాసపడ్డారు, ప్రభు మాకేమి దొరకలేదు. సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేది మన జీవితంలో నిష్ప్రయోజనమైనవి. చాలామంది కూడా సెల్ఫ్ ఎఫర్ట్స్ చేత ఏదో చేయాలనుకుంటారు, ఏదో సాధించాలనుకుంటారు. కాబట్టి జ్ఞాన సొలొమోను కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకొనకుండా నీ ప్రవర్తన అంతటి యందు అనధికారమును గొప్పకొను. లీన్ నాట్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్. ఇలా ప్రతి వ్యక్తి కూడా తన జ్ఞానిని కదా అని అనుకుంటున్నాడు, అనుకోవద్దంటాడు జ్ఞాని సొలొమోను. ఆయనకు నేతృత్వంలో, ఆయన సారథ్యంలో ముందుకు సాగినప్పుడు నిజంగా గొప్ప ఫలితాలు చూస్తాం. మన జీవితంలో ఎన్నడూ చూడని విషయాలు మనం చూస్తాం. పేతురు అనుచరులు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. ఎప్పుడైతే యేసుప్రభు చెప్పిన మాట 4వ వచనం, ఆయన బోధించిన చాలించిన తర్వాత, నేను దోణిని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీము తెప్పగా. లాంచ్ అవుట్ టు ద డీప్. దట్ ద డైరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పేతురు వెంటనే విన్నాడు ఆ మాటలు. He responded positively. He reacted immediately. అన్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డాం అన్నాడు, కానీ అయినా నన్ను మాట చూస్తాం. ఆయన నీ మాట చెప్పున వలలు వేతునని చెప్పాడు. ఆయన నువ్వు వేస్తామన్నాడు. ప్రభు డైరెక్షన్ లాంచ్ అవుట్ ఇన్ టు ద డీప్. దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభు ఏ దిశ వైపు నడిపిస్తే ఆ దిశ వెళ్ళాలి. ఇలా నిర్దేశిస్తే ఆ నిర్దేశకత్వం ముందుకు వెళ్ళాలి. ఈ డైరెక్ట్స్ అవర్ లైఫ్. నీ జీవితానికి దర్శకుడుగా ఉండాలి. నాటకరంగంలో నాటకానికి ఒక దర్శకుడు ఉంటాడు. ఒక చలచిత్రాన్ని చేయాలనుకుంటే దానికి ఒక దర్శకుడు ఉంటాడు. అండ్ ది డైరెక్షన్ యాక్టర్స్ అండ్ యాక్టర్స్ విల్ వర్క్. రంగస్థ నటులే కానీ దర్శకుని యొక్క దర్శకత్వంలో వారు పనిచేస్తారు. ఈ డైలాగ్ ఇలాంటి మాడ్యులేషన్ చెప్పాలి,
ఇలా చెప్పాలి, ఇలా చేయాలి, అభినయం కానీ ఇవన్నీ కూడా వారు డైరెక్ట్ చేస్తారు. అదే రీతిగా మనం కూడా ఒక రంగస్థలంలో ఉన్నాం. ద వర్డ్ ది స్టేజ్ వీఆర్ యాక్టర్స్ అండ్ యాక్టర్స్ ఆన్ ది స్టేజ్ అంటే షేక్స్పియర్గా. కానీ మనం గమనించినప్పుడు మనం చలనచిత్రంలో లేము, కానీ దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడు. యు హావ్ టు ప్లే అవర్ పార్ట్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. కానీ ప్రభు నిర్దేశించే రీతిగా, ప్రభు డైరెక్షన్ ముందుకెళ్తే నువ్వు తప్పకుండా గొప్ప ఫలితాలు సాధిస్తావు. ప్రభు డైరెక్షన్ వెళ్ళారు, వాక్యం గమనించారు, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. When you follow the direction of Jesus Christ, you will see amazing results. Amazing results. కాబట్టి he is our director. పరిశుద్ధాత్మను డైరెక్ట్ చేస్తుండగా ఆయన చేత నడిపించబడినప్పుడు గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటావు, అద్భుతాలు చూస్తావు. అలా అద్భుతాలు చూడటానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచేయును గాక. ఆమేన్. ప్రభువా మా దేవుని వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయనా. మీ వాక్యం ధ్యానించి కృపనిచ్చారు తను మీకు స్తోత్రాలు. మా జీవితాలు మనకు నూతన దిన ప్రసాదించారు తను మీకు స్తుతి స్తోత్రాలు నాయనా. మీ డైరెక్షన్ మా జీవితాన్ని నడిపించబడి కృప దయచిన తండ్రి. ఏ దిశ వెళ్ళాలి ప్రభువా మీరు సూచిస్తుండగా ప్రభువా మీ మార్గదర్శకులు ముందుకు వెళ్ళి గొప్ప ఫలితాలు చూసే కృపను ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించిన ఆయన వారు దీవించు లోతైన కార్యాలు వారు జరిగించవలసిగా విజ్ఞాపన చేస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.